ఇక్కడ మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వార్త ఇక్కడ ఏమనుంది, సమాజం సిద్ధమైన అయితే పెద్ద హెడ్లైన్ అయితే ఉంది. జగన్ మార్కుతో సమాజం సిద్ధం. ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడైతే జనం మన ఆయన బస్సు యాత్రలో జనం అయితే తండోపతండాలుగా అయితే వచ్చి ఆ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఇకపోతే ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధమట. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం వైఎస్ జగన్ ఏం మాట్లాడుతున్నారో అయితే ఒకసారి చూద్దాం చూడండి. మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధమట. అంటే మీకు జగన్ కనుక మంచి చేసి ఉంటే మీరు జగన్కు ఓటేయండి, సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే ఈ సిద్ధం అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది చూడండి. ఇకపోతే వ్యత్యాసాలను తుడిచేస్తూ సమాజాన్ని నిర్మిస్తున్నాం. మనం తెచ్చిన మార్పులపై బాబు ఆయన బృందం ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకుందా? అంటే మనం చేసే పనుల్లో బాబు కానీ ఆయన బృందం కానీ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేశారా అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి. ఇకపోతే చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు. అంటే చంద్రబాబు చేసే పనులన్నీ మంచి పనులు కాదు, ఓకే, రోల్డ్ గోల్డ్ దుకాణం అయితే తెరవడని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి. మోసాన్ని నిజాయితీతో జయిస్తాం. జగన్ చేయలేని ఏ స్కీమును బాబు కాదు, ఆయన జేజమ్మైనా చేయలేడు. నిజం జీవితం రాజకీయాల్లో హీరో ఎవరు విలన్ ఎవరో ఆలోచన చేయండి. అంటే నిజ జీవితంలో రాజకీయంలో హీరో ఎవరో విలన్ ఎవరో అయితే మీరు గుర్తించుకోండి. బాబు మంచి చేశాడా లేదంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా ఒక్కసారి అయితే మీరు ఆలోచించండి. ఆలోచించే ఓటేయండి అయితే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ఇకపోతే రోజు నన్ను తిట్టడం గొప్ప రాజకీయమా అంటే అక్కడ చూడండి, టీడీపీ బీజేపీ జనసేన 3 పార్టీలు ఏకమై ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్కడే అయిపోయాడు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఆయన తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి. అంటే రోజు నన్ను తిట్టడం గొప్ప రాజకీయమా? నన్ను తిట్టడం కాదు, ప్రజలకు మంచి చేయాలి, ప్రజల కోసం ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే దానిపై మీరు ఆలోచించండి, అంతే తప్పగానే నాపై పడి నన్ను తిట్టడం కాదని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అదో ఘనకార్యంలా ఎల్లో మీడియాలో చాటింపు. ఆ మోసాల కూటమి చెంప చెల్లిమనిపించండి. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే ముగింపే, మళ్ళీ మోసపోవటమే. అంటే మీరు చూడండి, ఇప్పుడైతే ప్రజెంట్ ఏదైతే పథకాలు అయితే నడుస్తున్నాయో ఈ పథకాలన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే మళ్ళీ అవన్నీ కొనసాగుతాయి, లేదంటే దానికి ముగింపే. అంటే మన చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక ఈ పథకాలన్నీ వాటికి పులి స్టాప్, అంటే ముగింపే, మళ్ళీ ఈ పథకాలన్నీ మీకు అందమని చెప్పేసి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొదటి రోజు నుంచే ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో గ్రామ స్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం. విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం. గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్ ఆసుపత్రి సిద్ధం. పట్టణాలు గ్రామాల్లో ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలో తమ్ముళ్ళు దాదాపు 600 రకాల సేవలు అందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల్లో సిద్ధం. 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం. పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవల సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు వివక్ష లేకుండా 2.70 లక్షల కోట్లు ఇంటింటికి డోర్ డెలివరీ చేసిన వ్యవస్థ సిద్ధం. 1వ తేదీనే ఇంటికే వచ్చి 3000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒకప్పుడైతే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు లంచాలు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఏ లంచాలు లేకుండా వాలంటీర్లతో ప్రతిరోజు 1వ తారీఖున ఉదయం వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ప్రతిదీ కూడా ఏదైనా గ్రామాల్లో కానీ సచివాలయాల్లో కానీ ప్రతిదీ కూడా మీకు జగన్మోహన్ రెడ్డి మంచిగా చేశాడు. ఇలాంటి మంచి పనులు కావాలంటే నేను చేసిన పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే మీరు మళ్ళీ ప్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి, నన్ను సీఎం చేయండి అయితే ఇక్కడైతే మన జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది చూడండి. అదే మీరు చంద్రబాబు కనుక ఓటేస్తే కనుక మళ్ళీ ఈ పథకాలన్నీ రద్దు అయిపోతాయి, వాటిలో పులి స్టాప్, మళ్ళీ మీరు ఇబ్బందుల్లో పడతారు అని చెప్పేసి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం జరుగుతుంది చూడండి.